యోసేపు యాకోబు కుమారుడు. ఇంట్లో పోరాటం, వీధిలో పోరాటం, డ్యూటీలో పోరాటం, ఎక్కడికి వెళ్ళినా తనకు సమస్యలే వచ్చాయి. ఒక విషయం చెబుతా, తన మీదకి ఎన్ని పోరాటాలు వచ్చినా పవిత్రతలో సాగిపోయాడు యోసేపు, భక్తిలో సాగిపోయాడు యోసేపు. ఎక్కడి దాకా సాగాడు? ఎక్కడి దాకా చెప్పనా? గురు యొద్దకు సాగాడు, సింహాసనాన్ని ఎక్కే వరకు సాగాడు, కిరీటం పొందుకునే వరకు సాగాడు. ఆ కార్యం మీ అందరికీ జరుగునుగాక. ఎప్పటిదాకంటే మనం సింహాసనాన్ని చేరాలి, మహిమను చేరాలి, ప్రభావాన్ని చేరాలి, కృప పొందుకోవాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మధ్యలోనే ఆగిపోతున్నాం. అర్థమైందా? జనవరి 1వ తారీఖున బాప్తిసం పొందితే మార్చి నెల వచ్చేసరికి బాప్తిసం పొందేమని సంగతి మర్చిపోతున్నాం. సాగట్లా.